రాజ్ కావ్యకి థ్యాంక్స్ చెప్తాడు. తన బెడ్రూమ్‌లోకి రాగానే థ్యాంక్స్ చెప్పగానే కావ్య ఉండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఉండి నాకు విడాకులు ఇవ్వనని చెప్పావు కదా! అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజ్. అప్పుడు కావ్య ఉండి నేనంటే నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను విడాకులు ఇవ్వను అని చెప్పేశాను. మరి మీరెందుకు మౌనంగా ఉండిపోయారు? అక్కడి నుంచి సైలెంట్‌గా ఎందుకు వెళ్ళిపోయారు? మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టే వెళ్ళిపోయారా? అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు రాజ్ ఉండి ఏం సమాధానం చెప్పకుండా అక్కడ చెప్పేశాను కదా మళ్ళీ అడుగుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అదే మీరు మౌనంగా ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి. నాకంటే నీ మీద బోలెడంత ప్రేమ ఉంది. మరి మీకు కూడా నా మీద ప్రేమ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాజు అయితే కావ్యకి కొంచెం ప్రేమగానే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మాయ వచ్చిన దగ్గర నుంచి ఇంకా కావ్యకి దగ్గరవుతూ ఉంటాడు రాజు. మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఒకటైపోతారా ఇక మాయ కారణంగా? మరి లేదంటే ఇంకా రాజ్ కావ్య అడిగిన దానికి ఏం సమాధానం చెప్తాడు? నువ్వంటే కూడా నాకు ఇష్టం కాబట్టే అలా విడాకులు వద్దని చెప్పేసాను మా అమ్మకి అని చెప్పేసి చెప్తాడా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.